హాయ్, దిస్ ఈజ్ పద్మ, రష్మి బ్యూటీ పార్లర్. ఇవాళ మనం పిగ్మెంటేషన్ గురించి మాట్లాడుకుందాము. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి మాట్లాడుకున్నాం దాని గురించి, మళ్ళీ ఒకసారి దాన్ని రిపీట్ చేసుకుందాము. అదేంటంటే పిగ్మెంటేషన్కి మనం హోమ్ రెమెడీస్ ఎంత ట్రై చేసినా దానికంటే ముందు మనం సన్ స్క్రీన్ లోషన్ ఖచ్చితంగా వాడాలి. మీరు ఎన్ని హోమ్ రెమెడీస్ చేసినా దానికి సపోర్ట్గా సన్ స్క్రీన్ లోషన్ లేకుంటే మీకు ఏమి వర్కౌట్ అవ్వదు. ఖచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్ వాడాల్సిందే. మీ స్కిన్ టైప్ని బట్టి మీరు ఒక్కసారి డెర్మటాలజిస్ట్కి చూయించుకొని తను రాసిచ్చిన సన్ స్క్రీన్ లోషన్ కంటిన్యూ చేయండి. దాంతోపాటు హోమ్ రెమెడీస్ ఏందో చూద్దాము. సన్ స్క్రీన్ లోషన్ కొన్ని రోజుల వరకు మనకు కొద్దిగా బ్లాక్ షేడ్ వచ్చినట్టు, స్వెట్ వచ్చినట్టు ఇవన్నీ కనబడతాయి. కానీ మీరు అవన్నీ ఏం పట్టించుకోవద్దు. అది పెట్టుకున్న తర్వాత మంచిగా మీరు టాల్కమ్ పౌడర్ కానీ ఎనీ పౌడర్ మీరు మంచిగా అప్లై చేసుకోండి, ఫ్రెష్ లుక్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ మనం ఏంటి చిట్కాలు చెప్పుకుందాం, ఓకేనా? అది ఆలుని మంచిగా పొట్టు పీల్ చేసేసి పేస్ట్ చేసుకొని అప్లై చేయండి. మంచిగా ఫేస్ వాష్ చేసుకొని దానిపైన అప్లై చేయండి. ఇంకొకటి పపాయ. మనం పపాయ కూడా ఇంతకుముందు గ్రైండ్ చేసేసి మనం ఐస్ క్యూబ్స్ లాగా చేసుకోవాలని కూడా పెట్టుకోవాలని అనుకున్నాము, అదొకటి. ఇంకొకటి ఏంటంటే మీరు డ్రై స్కిన్ని ఎంత వీలైతే అంత తగ్గించుకోవాలి. ఆయిలీ స్కిన్ వాళ్ళకి మనకు పిగ్మెంటేషన్ కనిపించదు, ఎక్కువ మటుకు డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకే కనిపిస్తాయి. పిగ్మెంటేషన్లో కూడా డార్క్, లైట్ కలర్ షేడ్స్ ఉంటాయి. మీకు బటర్ఫ్లై లాగా వస్తుంది, అది మొత్తం ఇక్కడ 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 సేమ్ దాని రెక్కలు ఎలా ఉంటాయి అట్లా వస్తుంది. సో డ్రై స్కిన్ని మ్యాక్సిమం మనం తగ్గించుకోవాలి. తర్వాత మనం మిల్క్ పౌడర్ అండ్ క్యారెట్ జ్యూస్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఏదో ఒకటి వీక్లో ఒక 2-3 టైమ్స్ అన్నా చేస్తూ ఉండండి. ఏదన్నా ఆలు ఒకసారి చేయండి, మంచి దాన్ని గ్రైండ్ చేసేస్తే తొందరగా పెట్టేసుకోండి, ఎందుకంటే ఆలు కొంచెం నల్లబడుతుంది కదా. సో ఆలు పేస్ట్ చేయగానే ఫేస్కి అప్లై చేసుకోండి. ఒకసారి పపాయ యూజ్ చేయండి. ఇంకోటి అలోవేరా కూడా. అలోవేరా మనం ఇంట్లో తీసి డైరెక్ట్ పెట్టుకుంటాం కదా, కొంచెం అది సెట్ అవ్వకపోతే స్కిన్కి ర్యాషెస్ వస్తాయి. సో మంచిగా ప్రాసెస్ చేసిన అలోవేరా జెల్ ఏదైనా మంచి బ్రాండ్ ఉంటే మీరు అది కూడా వాడవచ్చు. జస్ట్ నైట్ అవర్స్ పెట్టండి, ఎందుకంటే స్కిన్ అంతా కూడా రెస్ట్ మోడ్లో ఉంటుంది కదా. ఇవేవి మీరు పపాయ కానీ ఇట్లాంటివి ఏంటంటే మీరు పడుకునే ముందు చేసుకోండి. స్కిన్ మంచి రిలాక్స్ అవుతుంది కదా. మీరు పెట్టిన దాన్ని మంచిగా అబ్జర్వ్ చేసుకొని తొందరగా అది పిగ్మెంటేషన్ తీసేయడానికి ట్రై చేస్తుంటుంది. సన్ స్క్రీన్ లోషన్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి. మీరు ఇవన్నీ హోమ్ రెమెడీస్ ఎన్ని చేసినా అది లేకుండా చేస్తే పని చేయదు. ఖచ్చితంగా మీరు ఇంట్లో ఉన్న 3 టైమ్స్ ఖచ్చితంగా పెట్టుకోండి. మీరు మాకు ఫేస్ వాష్ చేసుకునేంత వీలు లేదు అనుకున్నా కూడా మీరు డైరెక్ట్ పెట్టుకోండి, ఏం కాదు. మనకి ఎక్కడి నుండి ప్రొటెక్షన్ కావాలి, ఈ వెలుతురు నుంచి, వేడి నుంచి. సో అప్పుడు ఏంటంటే ఈ వేడి తగిలినా కూడా మీకు పిగ్మెంటేషన్ డార్క్ అవుతుంది. అందుకని చెప్పి సన్ స్క్రీన్ లోషన్ ఖచ్చితంగా మీరు ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆ ఒక సన్ స్క్రీన్ లోషన్ రాయించుకోండి. మిగతా టిప్స్ ఇంకా కంటిన్యూ రేపు కూడా పిగ్మెంటేషన్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? థ్యాంక్ యూ.